రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు. 1200 కోట్ల అదనపు ఆదాయానికి డిస్కంల ప్రతిపాదనలు. 1170 కోట్లు ఇస్తామన్న సర్కారు. గృహాల్లో 800 యూనిట్లు దాటితేనే స్థిర ఛార్జీ. ఆ మొత్తం రూపాయలు 10 నుంచి 50 రూపాయలకు పెంపు. ఇళ్ల కలెక్షన్లకు కనీస ఛార్జీ రద్దు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు స్థిర ఛార్జీ సైతం. టారిఫ్ ఉత్తర్వులు జారీ. ఐఏఎస్ల బదిలీలు. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు స్థానభ్రంశం. పలువురు ఇతర అధికారులు కూడా. విద్యుత్ టారిఫ్ ఆర్డర్ను విడుదల చేస్తున్న ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు. మధ్యలో సభ్యులు మనోహర్ రాజ్, కృష్ణయ్య. రెవెన్యూ శాఖలో భారీగా స్థానచలనాలు. 23 మంది స్పెషల్ గ్రేడ్, 47 మంది డిప్యూటీ కలెక్టర్లకు. వారిలో 15 జిల్లాల అదనపు కలెక్టర్లు. ఎన్నికల తిరుగు బదిలీల్లో భాగంగానే పల్లె పల్లెకు తారు రోడ్డు. 4 ఏళ్లలో 17,300 కిలోమీటర్ల రహదారులు. 12,000 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు. నోటీసుపై స్పందించేదాకా కఠిన చర్యలొద్దు. పాకాల రాజేంద్ర ప్రసాద్ పిటిషన్పై హైకోర్టు. కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయన్న పిటిషనర్. చట్ట ప్రకారమే దర్యాప్తన్న ఏఏజీ. రూపాయలు 20,000 కోట్ల షేర్లు దాతృత్వానికి టాటాలే ఆదర్శంగా లోధా కుటుంబం నిర్ణయం. ప్రైవేటు రంగాన సైనిక విమానం తయారీ. ఇంత భారీ స్థాయికి చేరుతామని ఎవరూ ఊహించలేదు. 10 ఏళ్ల క్రితం బలమైన పునాదులు వేశాం. టాటా ఎయిర్ బస్ కర్మాగారం ప్రారంభోత్సవంలో మోదీ. జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ. చిరంజీవికి ఏఎన్ఆర్ పురస్కారం. చిరంజీవికి పురస్కారాన్ని అందిస్తున్న అమితాబ్ బచ్చన్. చిత్రంలో నాగార్జున, టి సుబ్బరామరెడ్డి. 2025లోనే జనగణన కులగణనపై నిర్ణయం తీసుకొని కేంద్రం. అధునాతనంగా స్కిల్స్ యూనివర్సిటీ. 57 ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంగణం. 6,000 మందికి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు. వచ్చే నెల 6న పనుల ప్రారంభానికి ప్రభుత్వ నిర్ణయం. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి ఈనాడు పత్రికలోని హెడ్లైన్స్. ఇకపోతే నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలేంటో, ఆ హెడ్లైన్స్ ఏంటో మీకు తెలియజేస్తాను. బకాసుర రాజ్యం, భస్మాసుర హస్తం. గరీబుల ఇండ్లు కూల్చి హైడ్రా పేరిట దందా. పేదలపై జులుం, పెద్దోళ్లకు సలాం. ఇది హైడ్రా తీరు. వాసవి అర్బన్ ఉదంతంతో మరోసారి బట్టబయలు. మీ ఇండ్లు వద్దు, 2 లక్షలు వద్దు. కోమటికుంట చెరువులోనే బహుళ అంతస్తుల నిర్మాణం. 2 నెలల క్రితం సైట్ను పరిశీలించిన అధికారులు. ఎఫ్టీఎల్లో ఉందని తేల్చిన హైడ్రా ఇరిగేషన్ శాఖలు. 15 రోజుల గడువు ఇస్తూ నీటిపారుదల శాఖ నోటీసులు. గడువు దాటి నెలన్నర గడిచిన వాసవిపై నేటికి చర్యలు లేవు. అటువైపు వెళ్లేందుకు మొండికేస్తున్న హైడ్రా బుల్డోజర్లు. అక్రమమని తేల్చిన చర్యలకు చేతులు రాని అధికారులు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కారణమని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ. హైదరాబాద్ రియాలిటీ. వెలవెలబోతున్న నిర్మాణ రంగం. ఇండ్ల ధరల పెరుగుదలలో దేశంలోనే చివరి స్థానానికి. ప్రధాన నగరాలతో పోల్చితే పడిపోయిన డిమాండ్. ప్రముఖ రియాలిటీ కన్సల్టెన్సీ ప్రాప్ టైగర్ నివేదికలో వెల్లడి. 3 నెలల్లో 800 కోట్లు నష్టం. హైడ్రాతో 3 జిల్లాల్లో పడిపోయిన రిజిస్ట్రేషన్లు. కూల్చివేతలతో కొనుగోలుదారుల ఆందోళన. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు ఈఆర్సీ నో. 1800 కోట్ల పెంపును తిరస్కరించిన కమిషన్. ఫలించిన బీఆర్ఎస్ పోరాటం. ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె. 10 నెలలుగా కరువైన ఉపాధి. గుండెపోటుతో కుప్పకూలిన వెంకటేశ్వర్లు. జేఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల. అంగరక్షకులపైనే అనుమానం. సీఎం భద్రతా సిబ్బందిలో మార్పు. బెటాలియన్ పోలీసుల తొలగింపు. రాత్రికి రాత్రే తప్పించిన ఐఎస్డబ్ల్యూ. వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్డ్ గార్డ్స్. సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల ఆంక్షలు. కానిస్టేబుల్ నిరసనతో అప్రమత్తం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బెటాలియన్ కానిస్టేబుల్ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. 21 మంది బెటాలియన్ పోలీసుల అరెస్ట్. ధర్నా చౌక్ వద్ద నిరసన షోకాజ్ నోటీసులు. రేవంత్లో విషం తప్ప విజన్ లేదు. కంచెల్లేని పాలన కాదు, ఆంక్షల పాలన. భరోసా పోగొట్టేండు. బోనస్ బోగస్ చేసిండు. ఏటా 1,00,000 కొలువులని నిరుద్యోగులకు టోపీ. పోలీసులను పోలీసులతోనే కొట్టిస్తారా? సెలవు అడిగితే ఉద్యోగాలు ఉడబీకుతారా? పిల్లలు ముసలోళ్లను రోడ్డు మీదకి తెచ్చిండు. ఒక డిఏతో పండుగ చేసుకోమంటున్నాడు. అవినీతిపై ప్రశ్నించినందుకే కేటీఆర్పై కక్ష. ఫ్యామిలీ ఫంక్షన్ను రేవ్ పార్టీ అంటూ బద్నాం. రేవంత్కు సహాయ మంత్రిలా బండి సంజయ్.
పండుగ పెళ్లిళ్ల సీజన్ 163వ సెక్షన ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ నిప్పులు చెలిగారు. రంగారెడ్డి కలెక్టర్గా నారాయణ రెడ్డి 11 నెలల్లో 3 ఐఏఎస్ల మార్పు. తాజాగా 11 మంది ఐఏఎస్లు బదిలీ. 3 ఐఏఎస్లకు స్థానచలనం. ఐఎన్పిఆర్ కమిషనర్గా హరీష్, పురపాలక శాఖ ఎండీగా టీకే శ్రీదేవి. ఇవి ప్రధానంగా నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలపై పెంపు అనేది లేదని చెప్పేసి ఒక ప్రకటన అయితే వెలువడింది. దాదాపుగా 1200 కోట్ల అదనపు ఆదాయాన్ని డిస్కంలో ప్రతిపాదనలు అయితే తెచ్చారు. వీరు విద్యుత్ టారిఫ్ ఆర్డర్ను విడుదల చేస్తున్నటువంటి ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు, మధ్యలో సభ్యులు మనోహర్ రాజ్, కృష్ణయ్య ఈ ముగ్గురున్నారు. అంతేకాకుండా గృహాల్లో ఎవరైతే చూస్తే 800 యూనిట్లు దాటిన వాళ్ళకి 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు, 800 యూనిట్లు దాటిన వారికి మాత్రం 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు స్థిర ఛార్జీ పెంపుదల అయితే ఉంటుంది. మామూలుగా 200 రూపాయల వరకు అయితే ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందని చెప్పేశారు. దాని తర్వాత ఉన్నటువంటి వారికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉండదని చెప్పేసి కూడా, స్థిర ఛార్జ్ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు కూడా స్థిర ఛార్జ్ సైతం అనేది మీరు టారిఫ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏ విధంగా ఎంత ఛార్జ్ చేస్తారు అనేది ముఖ్యంగా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఛార్జీల పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో 1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని పంపిణీ సంస్థ డిస్కంలు ప్రతిపాదించగా, అందులో 1170 కోట్లు భరిస్తామని సర్కారు తెలిపింది. ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చూసినట్లయితే 2024-25కి 1200 కోట్ల వరకు ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పేసి ఆ విద్యుత్ సంస్థ చెప్తున్నారు. దానికి 1170 కోట్లు భరిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మిగిలినవి వాళ్ళే భరించాల్సినటువంటి అవసరం అవుతుంది. 30 కోట్ల వరకు మాత్రమే ఛార్జీల సవరణకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ అనుమతించింది. 30 కోట్ల వరకు మాత్రమే దాన్ని ఈఆర్సీ అనుమతించింది. ఈ విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గృహ వినియోగంలో 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీని ప్రస్తుతం వసూలు చేస్తున్నటువంటి 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం ఉంది. అంటే 300 యూనిట్లు దాటితే స్థిర ఛార్జీని 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచుతారు. ఇప్పుడు డిస్కంలు కానీ నెలవారీ వినియోగ పరిమితిని పెంచారు. 300 ఉన్న దాన్ని 800 యూనిట్ల వరకు పెంచారు. ఇప్పుడు 800 యూనిట్లు దాటిన వారికి 10 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచుతారు. దానిపైన ఎక్స్ట్రా ఛార్జ్ మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంతేవిధంగా ఐఏఎస్లు బదిలీలు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్కు స్థానభ్రంశం అయితే ఉంది. అక్కడి నుంచి బదిలీ అయ్యారు వారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సమాచార ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్గా, దేవాదాయ శాఖ ఇన్ఛార్జి డైరెక్టర్గా కొనసాగుతున్న ఎం హనుమంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేస్తున్నారు. అంటే ఇక్కడ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను బదిలీ అయితే చేశారు. రెవెన్యూ శాఖలో భారీగా స్థానచలనాలు. 23 మంది స్పెషల్ గ్రేడ్, 47 మంది డిప్యూటీ కలెక్టర్లకు, వారిలో 15 జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్నికల తిరుగు బదిలీలో భాగంగానే ఇక్కడ కూడా రెవెన్యూ శాఖలో కూడా భారీగా స్థానచలనాలు అయితే జరిగాయి. వారికి బదిలీలు అయితే జరిగాయి. దాదాపుగా 23 మంది స్పెషల్ గ్రేడ్కి సంబంధించిన వారు, 47 మంది డిప్యూటీ కలెక్టర్లుగా వాళ్ళైతే వారికి బదిలీ అయితే చేశారు. వీరు ఈ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో దానిలో భాగంగానే అందులో వీరికి స్థానభ్రంశం బదిలీలు అయితే చేసినట్టుగా తెలియజేస్తున్నారు. శ్రవణ్ కుమార్ ఇప్పుడు కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ రంగారెడ్డి జిల్లా ప్లస్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా ఈ 3 శాఖలకు సంబంధించి కూడా వారిని కొంతమందిని ఏమో డిప్యూటీ కలెక్టర్గా, కొంతమందిని కలెక్టర్లుగా, 47 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా, గ్రేడ్ 1 డిప్యూటీ కలెక్టర్లుగా, వారిలో 15 జిల్లాల అదనపు కలెక్టర్లు, 4 జిల్లా రెవెన్యూ అధికారులుగా, డిఆర్ఓలుగా కూడా ఉన్నారు. ఇది ప్రస్తుతంగా వారికి కలెక్టర్లను కూడా బదిలీ చేయడానికి గల కారణం ఏంటంటే, ఎలక్షన్స్లో నేపథ్యంలో చాలా దాని కీలకంగా మార్పులు అయితే జరిగినట్టుగా భావించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి పేజీ 5th పేజీలో వచ్చినటువంటి కథనం. తర్వాత ప్రైవేట్ రంగాన్ సైనిక విమానం తయారీ ఇంత భారీ స్థాయికి చేరుతామని ఎవరు ఊహించలేదు. 10 ఏళ్ల క్రితం బలమైన పునాదులు వేశాం. టాటా ఎయిర్బస్ కర్మాగారం ప్రారంభోత్సవంలో మోదీ. వడదరలో C-295 సైనిక రవాణా విమానం గురించి తెలుసుకుంటున్న ప్రధాని మోదీ. స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో సాంచెజ్ చిత్రంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. ఇక్కడ చూసినట్లయితే ప్రైవేట్ రంగానికి చెందినటువంటి ఒక సైనిక రవాణా విమానాన్ని అయితే దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ అటెండ్ అయ్యారు. దాని వివరణ ఇస్తున్నటువంటి టాటా సన్స్ చైర్మన్ ఎస్ చంద్రశేఖరన్.
ఇంత భారీ స్థాయికి చేరుతామని ఎవరు ఊహించలేదు. 10 ఏళ్ల క్రితమే దీనికి ఈ టాటా ఎయిర్ బస్ అనే దాని కర్మాగారానికి పునాదులు పడ్డాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో మన దేశం సరికొత్త శిఖరాలకు చేరుతుందని, ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ఎగుమతులు చేయగలుగుతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్లోని వడోదరాలో ఎయిర్ బస్ C-295 మధ్యశ్రేణి రవాణా విమానాల తుది కూర్పునకు ఫైనల్ అసెంబ్లీ లైన్కు ఉద్దేశించిన టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను స్పెయిన్ ప్రభుత్వ అధినేత పెడ్రో సాంచెజ్తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఇక్కడ పెడ్రో అనే అతను సాంచెజ్కు కలిసి కూడా ఈ ప్రధాని మోదీతో పాటుగా టాటా ఎయిర్ బస్ కాంప్లెక్స్కు స్పెయిన్ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ అధినేత ఆయన పెడ్రో కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో. ఇది 10 ఏళ్ల ముందే ఈ ఎయిర్ బస్ కర్మాగారానికి ప్రారంభోత్సవం ఎప్పుడే పునాదులు పడ్డాయి, కానీ నిన్న మాత్రం ప్రారంభోత్సవం చేసినటువంటి నరేంద్ర మోదీ. ఇది ఇట్లాగా ఉండగా పల్లెకు తారు రోడ్డు 4 ఏళ్లలో 17,300 కిలోమీటర్ల వరకు పల్లెలో ప్రతి చోట కూడా ప్రతి గ్రామాన కూడా రోడ్లు వేస్తామని చెప్పేసి కూడా ఒక నివేదిక అయితే చెప్పారు. దీనికి దాదాపుగా 12,000 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు. దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణలో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్డు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ప్రస్తుతం మట్టి కంకర రోడ్లు ఉన్న చోట వాటి స్థానంలో నగరాలు పట్టణాల్లో మాదిరిగా పటిష్టమైన తారు రోడ్లు రానున్నాయి. వచ్చే 4 ఏళ్లలో 12,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 17,300 కిలోమీటర్ల వరకు మేర రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా తారు రోడ్లు వస్తున్నాయని చెప్పేసి, అక్కడ కంకర్లు కొంచెం డ్యామేజ్ రోడ్లు ఉన్న గుంతలు ఉన్నటువంటి రోడ్ల కల్లా కూడా తారు రోడ్లు వస్తున్నాయని చెప్పేసి గవర్నమెంట్కి ఒక ప్రతిపాదన అయితే గ్రామీణ శాఖ నుంచి ప్రతిపాదన పెట్టారు. దానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. బీబీనగర్ ఎయిమ్స్లో నేడు డ్రోన్ సేవలకు శ్రీకారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న డ్రోన్ ద్వారా వైద్య సేవలను బీబీనగర్ ఎయిమ్స్లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఢిల్లీలోని ఐసీఎంఆర్ సంయుక్తంగా చేపట్టిన ఈ డ్రోన్ ప్రాజెక్టును ప్రధాని ఢిల్లీలోని AIIA ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి శ్రీకారం చుడతారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా సోమవారం తెలిపారు. నిన్న జరిగినటువంటి సోమవారం పత్రికా విలేకరుల సమావేశంలో డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ నరేంద్ర మోదీ దీనికి ప్రతిష్టాత్మకంగా బీబీనగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్ కళాశాల ఎయిమ్స్ ఏదైతే ఉందో దాన్ని వర్చువల్గా మోదీ ప్రారంభిస్తారని చెప్పేసి ఆ విషయాన్ని తెలియజేశారు. బకాసుర రాజ్యం భస్మాసుర హస్తం. ఓటేయలేదని హైదరాబాద్ పౌరులపై రేవంత్ పగ. సీఎం అన్న ఇల్లు కూల్చరు, పేదలవి కూలుస్తారు. బ్లాక్మెయిలింగ్ కోసమే హైడ్రా కూల్చివేతలు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కాంగ్రెస్ అరాచకంపై అందరం తిరగబడదాం. బంగారు బాతును అప్పగిస్తే చిప్ప చేతికిచ్చిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. మృతురాలు బుచ్చమ్మ కుటుంబానికి పరామర్శ. హైడ్రా బాధిత చిన్నారి వేదశ్రీ కేటీఆర్ ఓదార్పు. ఇక్కడ కుకట్పల్లికి చెందినటువంటి హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటిని పుస్తకాలను కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి కేటీఆర్ ఈ బుచ్చమ్మ ఈ హైడ్రా వలన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య తను ఎక్కడ తన ఇల్లు కూలిపోతుందన్న బెంగతోటే ఆత్మహత్యగా చేసుకున్నటువంటి ఆమెను పరామర్శించడానికి కేటీఆర్ అయితే వెళ్ళాడు. ఇదే క్రమంలో చూసినట్లయితే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమైతే ఎత్తారు. ఓటు వేయడానికైతే కేవలం హైదరాబాద్ వాళ్ళు ఎవరు ఓటు వేయలేదు కాబట్టి వారి మీద కక్ష సాధింపు చర్యగానే సీఎం రేవంత్ రెడ్డి వారు హైడ్రా పేరుతోటి పేదలైనటువంటి వారి ఇల్లులు కూల్చివేస్తున్నాడని చెప్పేసి ఘాటుగా అయితే విమర్శించారు. అంతేకాకుండా ఇది బ్లాక్మెయిలింగ్ చర్యగా కూడా చెప్తున్నామని చెప్పేసి అన్నారు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఇది కాంగ్రెస్ అరాచకానికి తిరగబడదాం మనందరం. బంగారు బాతుగుడుని అప్పచెప్పితే ఇప్పుడు అప్పుల కుప్పగా చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం బంగారు బాతుగుడుతో పోల్చాడు. ఎందుకంటే ఇది చాలా అభివృద్ధి చెందుతున్నట్టు రాష్ట్రంగా కేటీఆర్ గారి దృష్టిలో అయితే ఉంది. అది సీఎం రేవంత్ రెడ్డికి అప్పచెప్తే ఇప్పుడు దాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా ఘాటైనటువంటి విమర్శలు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్తున్నారు. పేదలపై జులుం పెద్దోళ్లకు సలాం. ఇదే నేపథ్యంలో ఇది హైడ్రా తీరు వాసవి అర్బన్ ఉదంతంతో మరోసారి బట్టబయలు. ఇక్కడ చూసినట్లయితే పేదలపై జులుం పెద్దలకు సలాం అంటే పేదలకేమో జులుం చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సర్కార్, ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనే పేరుతో పేదలపై జులుం చూపిస్తున్నారు, పెద్దలకు మాత్రం సలాం కొడుతున్నారని చెప్పేసి అధికారులు దీన్ని లేవనెత్తినటువంటి కేటీఆర్ వారి మాటల్లో కొంచెం ఘాటుగా అయితే మరీ
కోమటికుంట చెరువులోనే బహుళ అంతస్తుల నిర్మాణం 2 నెలల క్రితం సైట్ను పరిశీలించిన అధికారులు ఎఫ్టీఎల్లో ఉందని తేల్చిన హైడ్రా ఇరిగేషన్ శాఖలు 15 రోజులు గడువు ఇస్తూ నీటిపారుదల శాఖ నోటీసులు గడువు దాటి నెలన్నర గడిచిన వాసవిపైన నేటికి చర్యలు అటువైపు వెళ్లేందుకు మొండికేస్తున్న హైడ్రా బుల్డోజర్లు అక్రమమని తేల్చిన చర్యలకు చేతులు రాని అధికారులు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కారణమని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఇదే క్రమంలో మనం చూసినట్లయితే హైడ్రా బుల్డోజర్లు పేదల ఇంటిపైకి ఒక దూకుడు వ్యవహారంకు ఉత్కంఠ రేపినటువంటి సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ 23 అంతస్తుల్లో కట్టినటువంటి టవర్లు ఉన్నాయి. నిజాంపేట్ మున్సిపాలిటీ బాచుపల్లిలోని వాసవి అర్బన్ పేరిట చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణానికి హైడ్రా నీటిపారుదల శాఖ మున్సిపల్ అధికారులు పరిశీలిస్తున్న చిత్రం ఇది. ఇక్కడ చూసినట్లయితే గతంలో మున్సిపల్ శాఖ అధికారులు పరిశీలించారు. ఇది వాసవి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి బిల్డింగ్ 23 అంతస్తులు, దాదాపుగా 23 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ని ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి చెరువు పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి ఇది 12 టవర్లతో 23 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్న ఈ గృహ సముదాయానికి 8 నుంచి 9 బ్లాకులు నిర్మిస్తున్నారు. కోమటి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయని అధికారులు తేల్చారు. అయినా కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు రంగనాథ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళట్లేరు, దాన్ని కూల్చడానికి ఎందుకు సాహసించలేకపోతున్నారు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారని చెప్పేసి ఘాటుగా స్పందించినటువంటి కేటీఆర్. ఇదే క్రమంలో చూసినట్లయితే పేదల పట్ల మాత్రం అత్యంత చురుకుగా అత్యంత ఉత్సాహంతో ముందుకు వెళ్ళి పేదలైనటువంటి ఇల్లులు కొన్ని మీడియా మాధ్యమాల్లో చూశాను. ఒక తల్లి 3 ఆడపిల్లలతో ఉన్నటువంటి ఇంటిని కూల్చొద్దని చెప్పేసి కూల్చడానికి వెళ్తుంటే అక్కడ ఆ వీడియోని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి పేదలు ఉన్నారు, ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టి చూడు పెళ్లి చూడు అనే సామెత ఒకటి ఉంది. ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా ఎంతో కష్టంతో ఎంతో కష్టపడి వారు పోగు చేసుకున్న రూపాయి పోగు చేసుకొని కూడబెట్టినటువంటి పైసలతో పెళ్ళి అయినా చేయాలి, ఇల్లైనా కట్టాలి. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి పేదలకు ఇప్పుడు వచ్చి హైడ్రా పేరు మీద ఇల్లు కూలగొడితే వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అంతేకాదు ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పెద్ద వాటికి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిత్రం ఫస్ట్ వన్ ఇది వాసవి బిల్డర్ కన్స్ట్రక్షన్ సంబంధించింది. నిజాంపేటలో మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నటువంటి బిల్డింగ్. నెక్స్ట్ ఇది ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తుంది అనేది అది. తర్వాత ఎన్ఓసి ఇచ్చినా కూడా దీన్ని పట్టించుకోలేదు. దానికి ఈ రియల్ ఎస్టేట్లు అందరూ కూడా ఒక చర్చనీయాంశమైంది. మేము దీని పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎఫ్టీఎల్ జోన్ ఉంది, ఎక్కడ బఫర్ జోన్లో ఉందో ల్యాండ్ తెలియని పరిస్థితి. అట్లాంటి దాని పట్ల రిజిస్ట్రేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎవరు కూడా చేయట్లేదు. ఎందుకంటే ఎక్కడ హైడ్రా వలన ఏది హైడ్రాలో ఉందో, ఏది హైడ్రాలో లేదో, ఏది ప్రభుత్వ ఆస్తో ఏది ప్రభుత్వ ఆస్తి కాదో అనేది తెలియకుండా పోయింది. అక్కడ అలాంటి వాళ్ళు వ్యాపారం ఏం చేయగలుగుతారని చెప్పేసి దాదాపుగా ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ల వాళ్ళ వ్యాపారస్తుల దూకుడు ఆగిపోయింది. మీ ఇండ్లు వద్దు, 2 లక్షలు వద్దు, పేదోళ్ళు రోడ్డున పడటమే అభివృద్ధి అంటే కట్టుడు ఆపి కూల్చేసుడే పనిగా పెట్టుకున్నారు. 6 గ్యారంటీలు అన్నారు, అరిగోస పెడుతున్నారు. ఫ్రీ బస్సులు కాదు, నీడ కల్పించండి చాలు మూసీ పరివాహక బాధితుల గోడు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ ఇండ్లు వద్దు, 2 లక్షల రూపాయలు వద్దు, పేదోళ్ళు ఉండడానికి అది ఇల్లులు కూల్చడమే మీరు పని పెట్టుకున్నారని చెప్పేసి 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టారు. ఆ 6 గ్యారంటీలని అమలు చేసే క్రమంలో పనిచేయండి అని చెప్పేసి, ఫ్రీ బస్సులు కాదు మాకు నీడ కల్పించండి అని చెప్పేసి మోదీ పరివాహక ప్రాంతంలో నివసించే వారందరూ వారి గోడును వెలబుచ్చుకుంటున్నారు. హైదరాబాద్ రియాలిటీ. ఇకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా వెలబోతున్న నిర్మాణ రంగం. ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో నిర్మాణ రంగం కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ భవనాలు అయితే ఎక్కడ లేవు. ఎందుకు అంటే ఈ హైడ్రా పేరు మీద ఎవరికైనా కూడా భయం పుట్టింది, దడ పుట్టింది. ఎక్కడ ఏది పర్మిషన్ కావాల్సి వస్తుందో లేకుంటే అధికారికంగా ఎవరైనా చర్యలు తీసుకుంటారని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగమే దెబ్బతిన్నది. ఇండ్ల ధరల పెరుగుదలతో దేశంలోని చివరి స్థానానికి చేరింది. అంతకుముందు గతంలో చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది అత్యధికంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో చాలా మేరకు రెవెన్యూ శాఖలో భూములు కొన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములన్నిటికీ కూడా అత్యధికంగా ధర పలికేటువంటి భూములు ఇప్పుడు ఈ రోజున రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో తగ్గిపోవడంతో అత్యధికంగా డిమాండ్ కూడా పెరిగింది. కాకపోతే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఆ రిజిస్ట్రేషన్లే కరువు అయిపోయినాయి. అంతకుముందు ఎంత రద్దీగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఇప్పుడు పని లేక పేపర్ తోటి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు. ప్రధాన నగరాలతో పోల్చితే పడిపోయిన డిమాండ్. ప్రధాన నగరాల్లో చూసినటువంటి డిమాండ్ అయితే పడిపోయింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్కి సంబంధించినటువంటి ఏ ఆఫీస్ అయినా కూడా వెలబోతున్నటువంటి దృశ్యం. 3 నెలల్లో 800 కోట్లు నష్టం. హైడ్రాతో జిల్లాలో పడిపోయిన రిజిస్ట్రేషన్లు, కూల్చివేతలతో కొనుగోలుదారుల ఆందోళన. నేను చెప్పినట్టుగా ఇంతకుముందు
రియల్ ఎస్టేట్ వ్యాపారాల దందా నడిచినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ ఎక్కువ మంది రద్దీ ఉంటారు, ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు. ఆ కొనుగోలుదారు ద్వారా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేటువంటి ఆదాయము ఎక్కువగా ఉంటుంది. ఆ ఆదాయం కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా వారి జీతాలు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా ఇదైతే 3 జిల్లాల్లో పడిపోయిందని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా 2028లో నియోజకవర్గ పునర్విభజన, వచ్చే ఏడాది జనగణన, సెన్సెస్కు 31 ప్రశ్నల జాబితా ఇప్పటికే సిద్ధం. 2026లో జనాభా లెక్కల ప్రకారం ప్రకటన, కులగణనపై నిర్ణయం తీసుకొని కేంద్రం. ఇక్కడ 2028లో నియోజకవర్గ పునర్విభజన, 2028లో నియోజకవర్గ పునర్విభజన అయితే చేస్తారంట. దీనికి వచ్చే ఏడాది అంటే వచ్చే సంవత్సరం 2025వ సంవత్సరంలో జనగణన, సెన్సెస్కు 31 ప్రశ్నల జాబితాను అయితే సిద్ధం చేశారు. అంతేవిధంగా 2026లో జనాభా లెక్కల ప్రకటన, కులగణనపై నిర్ణయం తీసుకొని కేంద్రం. దేశంలో జనగణన నిర్వహించేందుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జనాభా లెక్కల సేకరణ మొదలు కానున్నట్టు అధికార వర్గాలు తెలుపుతాయి. జనగణనతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్పిఆర్ను అప్డేట్ చేయనున్నట్టు, ఈ డేటాను 2021లో ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సింది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశ ప్రజలను అడిగేందుకు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషన్ కార్యాలయం 31 ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలో అడిగినట్టుగా కుటుంబ పెద్దలు లేదా సభ్యులు ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందిన వారా అనే ప్రశ్న సైతం ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ చూసినట్లయితే 2028లో నియోజకవర్గ పునర్విభజన జరుగుతుంది. అంతేకాకుండా 2026లో జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకొస్తారు, జనగణనం చేస్తారు, నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకైతే ఈ కేంద్రం అయితే ఈ కులగణనపై ఒక ప్రకటన నిర్ణయం తీసుకోలేదని చెప్పొచ్చు. ఈ సెన్సెస్కు 2028లోపు వచ్చేటువంటి సెన్సెస్కు 31 ప్రశ్నలు అయితే సిద్ధం చేశారు. దీంట్లో ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారా లేరా అని చెప్పేసి కూడా అదే ప్రశ్న కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీనికి కేంద్రం మనకు ఇక్కడ కులగణన, బీసీ కులగణన రాష్ట్రంలో 60 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. కానీ దేశవ్యాప్తంగా ఈ జనగణన చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం ఇంకా 2026లో ప్రకటన అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆగిన మరో ఆటో డ్రైవర్ గుండె, 10 నెలలుగా కరువైనటువంటి ఉపాధి. ఈ ఫ్రీ బస్సుల వలన ఆటో డ్రైవర్లకు ఎంతో నిరాశ నిస్పృహలతోటి వారి కుటుంబం గడవడమే పెద్ద భారంగా మారింది. ఎందుకు అంటే ఎక్కడ చూసినా కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయి, ఎటు పోవడానికైనా కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయి. మహిళలు ఎక్కువ మంది చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆటో డ్రైవరు తన జీవనాన్ని గడిపించుకోవడానికి, జీవనం గడపడానికి చేసేటువంటి ప్రయత్నమే ఒక వృత్తి. ఏదో ఒక మనిషి ఏదో ఒక వృత్తిలో ఎంచుకొని దాంట్లో ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ ఆటో డ్రైవర్ల యొక్క పరిస్థితి దుర్భనీయంగా మారింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పక్షాన కూడా ఒక మంచి ఆలోచన ఉద్దేశంతో వారికి కూడా ఒక న్యాయపరమైనటువంటి ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లు ఆ మనోస్తాపానికి గురి చెంది ఆటో డ్రైవర్ జీవనం కొనసాగించలేక గుండె ఆగి చనిపోయారు వెంకటేశ్వర్లు. జేఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల. ఈ జేఈ మెయిన్స్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇది జేఈ మెయిన్స్ గురించి తర్వాత మాట్లాడదాం. అంగరక్షకుల పైన అనుమానం. సీఎం భద్రతా సిబ్బందిలో మార్పు, బెటాలియన్ పోలీసుల తొలగింపు, రాత్రికి రాత్రి తప్పించిన ఐఎస్డబ్ల్యూ వారి స్థానంలో ఆర్మీడ్ రిజర్వ్ గార్డ్స్, సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల ఆంక్షలు, కానిస్టేబుల్ నిరసనతో అప్రమత్తం. ఇక్కడ సీఎం భద్రతా సిబ్బందులు ఎవరైతే బెటాలియన్ ఫోర్స్ ఉన్నారో బెటాలియన్కి సంబంధించినటువంటి సిబ్బందిని తొలగించి అనుమానంతో తొలగించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చినటువంటి కథనం. దీని స్థానంలో ఆర్మీడ్ రిజర్వ్డ్ గార్డ్స్ని నియమించారు. సచివాలయం చుట్టూ దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం వరకు కూడా 2 కిలోమీటర్ల ప్రాంగణంలో అంతవరకు కూడా పోలీసులని కట్టుదిట్టంగా చేశారు. ఎందుకంటే వారు చెప్పినట్టుగా బెటాలియన్ పోలీసులు సచివాలయాన్ని ముట్టడిస్తారని చెప్పారు కాబట్టి వారికి సంబంధించినట్టుగా ఆర్మీడ్ రిజర్వ్డ్ పోలీసులను అయితే అక్కడ బలగాల్ని ఉంచారు. ఇదే విధంగా ఇందిరా పార్క్ చౌక్, ధర్నా చౌక్ వద్ద బెటాలియన్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పోలీసులు. ఇక్కడ చూస్తే ఇందిరా పార్క్ చౌక్ వద్ద ధర్నా చేయడానికి, నిరసన చేయడానికి దిగినటువంటి బెటాలియన్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. దాదాపుగా 21 మంది బెటాలియన్ పోలీసులు అరెస్ట్ అయ్యారు. ధర్నా చౌక్ వద్ద నిరసన, షోకాజ్ నోటీసులు. ఎవరైతే చురుకుగా ఉత్సాహంగా ఈ బెటాలియన్ ఫోర్స్కు సంబంధించి, బెటాలియన్ కానిస్టేబుల్కి సంబంధించి సమస్యల గురించి ఎవరైతే లేవనెత్తారో వారిపై దాదాపుగా 21 మందిపై సర్కారు వారు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కాకుండా
2028లో నియోజకవర్గ పునర్విభజన చెప్పాము. ఇక్కడ చూసినట్లయితే 2024 సంవత్సరానికి గాను ఏఎన్ఆర్ జాతీయ అవార్డును బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున సినీ ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కార ప్రధాన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఇది 2024 ఏఎన్ఆర్ అవార్డు జాతీయ అవార్డును చిరంజీవి గారికి దక్కింది. దీనిని అమితాబ్ బచ్చన్ అయినటువంటి అగ్రనాయకుడు అతని చేతుల మీదుగా చిరంజీవి గారికి అందజేశారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ యొక్క సినీ అట్టహాసం కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు ఉన్నారు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.